వీళ్ళు జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టను దెబ్బతీయాలని, వైకాపాను రాజకీయంగా దెబ్బతీయాలనే ఒక విధమైనటువంటి మొత్తం వచ్చేసి వెంకటేశ్వర స్వామి ప్రతిష్టను, టిటిడి ప్రతిష్టను, టిటిడి లడ్డును ప్రతిష్టను దెబ్బతీశారు. అనుకున్నది ఒకటి, అయినది ఒకటి, బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట అని వాళ్ళు ప్రభుత్వం అనుకున్నది ఒకటి, అంతటితో స్టాప్ చేయకుండా దీని కంటిన్యూషన్ మళ్ళా శ్రీశైలం తీసుకొచ్చారు. నిన్న శ్రీశైలంకి పోయి శ్రీశైలంలో కూడా కల్తీ అయింది అన్నాడు. దానికి ఏమన్నా ఒక ప్రూఫ్ ఉందా? ప్రూఫ్ ఏమన్నా ఉంటే మరి 18 నెలల్లో ఎప్పుడైనా ప్రూఫ్ వచ్చేసి బయట పెట్టినావా? ఇప్పుడైనా ప్రూఫ్ లేకుండా ముఖ్యమంత్రి హోదాలో మాట్లాడచ్చా? ప్రూఫ్ ఉంటే యాక్షన్ ఎందుకు తీసుకోలేదు? ఇష్టం వచ్చినట్టు ముఖ్యమంత్రి హోదాలో ఇష్టం వచ్చినట్టు మాట్లాడేనా? కాలు జారినా తీసుకోవచ్చు కానీ నోరు జారితే తీసుకోకూడదని చెప్పేసి పెద్దలు అందుకే చెప్పారు. అటు ముఖ్యమంత్రి హోదాలో ఉండే వ్యక్తి ఇష్టం వచ్చినట్లు పబ్లిక్ చూస్తానే, నాయకులు చూస్తానే, కార్యకర్తలు చూస్తానే ఊరిగా మాట్లాడితే జరిగే పరిణామం ఇది. కాబట్టి ప్రభుత్వం వచ్చేసి సెల్ఫ్ గోలు, పొలిటికల్ గా సెల్ఫ్ గోలు కొట్టుకుంటూ, తర్వాత వచ్చేసి ఆధ్యాత్మికంగా భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా కూటమి ప్రభుత్వము ప్రయత్నం చేస్తాను.